ఎంత స్మార్ట్ గా తయారయ్యారా కిష్టిగా. ఈ గెటప్ మార్చాక ఆ పిడత ముఖంలో సెటప్పే మారిపోయిందిరా. కమాన్ స్మార్ట్ బాయ్ కమాన్. ఏడ్చావులే గాని ఈ గెటప్ మహత్యం వల్ల టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు కూడా ఎగాదిగా చూస్తున్నారా? నిజంరా? ఓహో, వాళ్ళలా చూస్తుంటే నీకు ఆనందంగా ఉందన్నమాట. ఆల్రైట్ రే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పరా. అడుగు. అదేరా, మీ ఆవిడను కాకుండా ఇంకెవరైనా చేసుకుని ఉంటే బాగుండేదని నీకెప్పుడైనా అనిపిస్తుందా? మా ఆవిడతో చెప్పనంటే చెప్తాను రా. చెప్పలేరా, చెప్పు. అనిపిస్తుందిరా. మీరిద్దరూ గదిలో ఉన్నప్పుడు మీ ఆవిడ స్థానంలో ఇంకెవరైనా ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుందిరా. ఇప్పుడు ఇదివరకు ఎట్లాగా మా ఆవిడని చూస్తే ఉత్సాహం కలగటం లేదురా. అదే ఇంకెక్కడైనా ఇంకో అమ్మాయిని చూస్తాననుకో మనసు రెపరెపరెపరెపలు ఆడిపోతుంది ఏంట్రా. బాగా ముదిరిపోయిందిరా నీ కేసు. నీకు 40 సంవత్సరాలు వచ్చేలోపే థ్రిల్స్ అనుభవించకపోతే నీ సంసారం మటాష్ అయిపోద్ది. థ్రిల్స్ ఏమిటో చెప్పకుండా మాటి మాటికి మటాష్ మటాష్ అంటావేంట్రా? ఒరే, ఈ థ్రిల్స్ అనేవి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకడికి వాడి పెళ్ళాం థ్రిల్ అయితే ఇంకొకడికి పక్కింటి వాడి పెళ్ళాం థ్రిల్. ఇంకో విషయం తెలుసా నీకు? 25 మంది అమ్మాయిల్ని పక్కలో వేసుకుని తప్ప తాగి పోరున ఏడవటం వాడి థ్రిల్. మరి నా థ్రిల్స్ ఏంటి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు నచ్చిన అమ్మాయిని వల్లో వేసుకుని రొమాన్స్ నడపటం నీ థ్రిల్. నచ్చిన అమ్మాయిని వల్లో వేసుకోవడం అంటే? ఒరే, ఆకు రేకు తేడా తెలియనోడివి నువ్వెక్కడ దొరికేవరా నాకు? ఫార్ములా నెంబర్ 666 ఫాలో అవ్వు. అందమైన అమ్మాయిలంతా లటక్కున అయస్కాంతం లాగా అతుక్కుపోతారు. హలో హలో, గుడ్ మార్నింగ్ రజనీపాల గారు. రజనీ, బాస్ పిలుస్తున్నారు, కొంచెం ఫోన్ మాట్లాడు. నేనండి, కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరేమీ అనుకోరు కదా? నేను అలా అనుకునేదాన్ని కాదు. ఏం కావాలో అడగండి. ఏం లేదండి, వెరీ సింపుల్. మీ తలలో ఒడి పెట్టుకుని మీ ఒళ్ళో తల పెట్టుకుని వెన్నెల్లో హాయిగా విహరించాలనుంది, అంతే. మీదే ఆలస్యం. పొడి రెడీగానే ఉంది, కానీ వెన్నెలెక్కడిది ఇప్పుడు? సాయంత్రం 6 గంటలకల్లా బంజారా పార్క్ వస్తే అక్కడ బోల్డ్ అంత వెన్నెలుంటుంది. నీ ఒళ్ళో తల పెట్టుకుని మిగతా విషయాలన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు అవుతుందా అని హారట్ పడుతున్నాను. పడ్డాలి, నైట్ ప్రోగ్రామ్ ఇచ్చేసాను. మీకోసం వెయిట్ చేశాను, మీకే కదా రాలేదు. సరేలే, ఈరోజు ఎక్సెస్. అందరూ బిజీయే. ఈ ఫేస్ వస్తుందేంటి? ఇది చూసిందంటే ఆఫీసులో అన్ని కష్టాలే. అయ్యో, ఇమీడియట్ గా వెళ్ళిపోతే బెటర్. అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? దాక్కోవటమా? నా బతుకు కాసంబరం కూడా. రండి, అలా పొదచాటికి వెళ్ళి కూర్చుందాం. ఎందుకు తల్లి? ఎందుకేమిటి? అన్ని విషయాలు మాట్లాడుకోవద్దు. రేపు ఆఫీసులో మాట్లాడుకుందాంలే. ఆఫీసులోనా? అంతమందిలోనా? రండి. ఎక్కడికి? అమ్మో. కూర్చోండి. ఏదైనా మాట్లాడండి. ఏముందండి మాట్లాడటానికి? గడ్డి బాగా పెరిగిందండి. గడ్డి గుడ్డు, గడ్డి పెరక్కేం చేస్తుందండి? ఇది మాట్లాడడానిక నన్ను ఇక్కడికి రమ్మన్నారు? నేను మిమ్మల్ని రమ్మంటావేంటండి? కావాలని నాతో సరసాలు ఆడుతున్నారా మీరు? తల్లి, నీతో సరసవాడేంత కోమలోకి వెళ్ళలేదమ్మా, నీకు దండం తల్లి. దమ్ములేని సరుకు. ఒరే కిష్టిగా, రజనీపాల్ రాకపోతే రాకపోయింది కానీ భలే చెక్క దొరికిందిలే. ప్రొసీడ్. హలో హలో, కమ్ ఆన్. निकाल क्या? मच्छी निकाल। क्या? आई बाबा, आई बाबा। अरे निकाल बे जल्दी। ये निकालो। निकाल। अयो। जल्दी निकाल। निकाल रहा ले। जल्दी।
పక్కా కూడా తీసుకో. రేయ్ పోలీసుల గిట్ట చెప్పినావు సంపుతా. వెళ్ళరా బాబు, నీకు దండం పెడతాను. ఇంతోటి విషయాన్ని పోలీసులు కూడా చెప్పుకుంటాను నాయన. అయ్యో వామ్మో దేవుడు, అటు ఎవరు చూడలేదు కదా. అమ్మా ఎస్ శైలు 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 తలుపుతీ, తలుపు తీయమంటున్నానా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? వర్షంలో తడి చేస్తున్నాను. ఏమిటండి అవతారం? ఏదో చెత్త అవుతారు. నీకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. వెళ్ళి లోపలికి వెళ్ళి చుప్పాలని తీసురా. అవతల ఒకవైపు ఉరుములు, మెరుపులు, కుంభ వృష్టి, జనం నానా తిప్పలు పడుతున్నారు. ఓ ముసలుడు నా దగ్గరికి వచ్చి, ఏమండి నేను నానా ఇబ్బంది పడుతున్నాను, చలికి గడగడ వణుకుతున్నానంటే నా ఒంటి మీద ఉన్న బట్టలు తీసిచ్చి వేసుకో, నేను బట్టలు లేకుండా సిగ్గు లేకుండా ఇంటికి వెళ్ళగలని నేను వచ్చేసాను. చూసావా నీ భర్త అంత దాన కర్ణుడో. ఇక్కడ ఒక్క చినుకు కూడా పడలేదు కదండి. అదే మరి ఇలాంటి తాతకి వధ ప్రశ్నలు వేస్తుంటావు. అమెరికాలో రాత్రి అయితే ఇండియాలో పగలు, ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలు. అక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ వర్షం పడకుండా ఉండకూడదా? ఇలాంటి ప్రశ్నలు మాత్రం వస్తావు. చిన్న వస్తున్నాను. అమ్మా ఎంత గొడవ జరిగిందంట నాయన. అమ్మా ఏంటి సార్, ఏంటి విశేషాలు? ఏముంది నాయన, 1999లో మహాప్రళయం వచ్చి జనమందరూ చచ్చిపోతారంట. ప్రళయమా? ఆ వార్త విన్నప్పటి నుంచి ఒళ్ళంతా పులిసిపోయి ఒకటే నొప్పులు. అబ్బబ్బబ్బబ్బబ్బ. నొక్కమంటారా సార్? వద్దులే నాయన. ఏం పర్లేదు సార్. ఆహాహా. అబ్బో కొంచెం కింద పట్టు నాయన. అది వద్దు బాబు, కొంచెం కింద పట్టు నాయన. అమ్మా ఆహాహా. వద్దు నాయన.